నుంచి వచ్చాను, అందుకని టీ పెడుతున్నా. ఈవినింగ్ ఇప్పుడు 5:30 అయింది కదా, అందుకు టీ తాగుతుంది. ఈ టైంలో అయితే కొంచెం ఈ కవర్లలో అమ్మ 4 ఊరి నుంచి వస్తే ఇది నిమ్మకాయలు, కూరగాయలు మొన్న చూపించాను కదా, మళ్ళీ తీసుకొచ్చారు ఊరి నుంచి వస్తా. ఇదేంటి అంటే ఆ కవర్లో నిమ్మకాయలు, వంకాయలు కూడా పడ్డట్టున్నాయి, టమోటాలు అన్నీ పడ్డాయి. వాళ్ళకి పనిచేది ఇదే కదా, ఇవి తీసుకొని వస్తా ఉంటారు. వచ్చినప్పుడల్లా ఏవో తీసుకొని వస్తా వస్తున్నాయి. అయిపోయింది చూద్దు అవుతున్నాయి. అదంతా టీ పెట్టడం అయిపోయిందా ఆంటీ? అప్పుడే భలే పెట్టారే ఆంటీ, మంచి వాసన వస్తుంది. నాకు కూడా నేర్పియండి ఆంటీ ఎలానో. నాకు అసలు రాదు పెట్టడం. అమ్మమ్మ వాళ్ళకి ఇద్దామా? ఇదిగో తాతయ్య. తాతయ్య హాయ్ చెప్పు. తాతయ్య హాయ్ చెప్పు. అంటే మీరు తాగరా? అక్కడ ఉన్నాయా? ఓకే ఓకే సరే ఆంటీ. లైక్స్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇప్పుడు మీరు ఊరి నుంచి వచ్చారు కదా, టిఫిన్ ఏం లేదు, మరి ఏం తింటారు? ఏమీ లేదు, ఏదో ఒకటి తినేదేంది. నాన్న బయట తీసుకురావడానికి ఆయన ఇప్పుడు వెళ్ళలేడుగా బయటికి, చాలా దూరంలో ఉన్నాయి. మా ఇంటికి దగ్గరలో అసలు టిఫిన్సే లేవు. ఇప్పుడు ఏం తినాలి? ఏదో ఒకటి అంటే ఏం చేద్దాం? టిఫిన్ చేయడానికి ఏమీ లేవు మా ఇంట్లో. ఉప్మా కూడా లేవుమా. మీకు టిఫిన్ లేదు, ఏం లేదు. ఈరోజు అట్టే పడుకోవాల్సిందే. నిమ్మకాయలు తింటారా? తినండి అయితే, చెరి 10 తినండి. తెచ్చుకున్నారుగా ఊరి నుంచి, అవి తినండి. దోశ పిండి అయితే ఉందిలే, అమ్మను ఊరిక సరదాగా అటు పట్టిస్తున్నా. అమ్మ దోశ పోస్తావా? పోయి అయితే చట్నీ చూడు, చట్నీ చేసి పెట్టాలి ఆల్రెడీ, తాలింపు వేయడమే. మా ఉదయం ఏం టిఫిన్ తిన్నారు? దోశ. రోజు దోశలే కదా ఇంటి దగ్గర? రోజు ఎందుకు తింటాం. ఏమేం చేస్తావు మా టిఫిన్స్? ఉప్మా, పులిహోర, పెప్మా, పులిహోర. పులిహోరలో ఏమేమి వేస్తావమ్మా? అందరం వేసుకునే. నువ్వు దోశ పోస్తే టేస్ట్ బాగుంటుంది. మా ఊరి దగ్గర అయితే నీ దోశలు బాగా ఇష్టం నాకు. చిన్నప్పుడు సజ్జలు, జొన్నలు, అలసందలు అవన్నీ కలిపి పోసేవాళ్ళు కదా, అవి ఏమంటారు? సాపట్ల. అవి 1, 2 తింటేనే ఎక్కువ అయ్యాయి. బాగా రుచిగా, టేస్ట్ బాగుంది. రాత్రి ఎవరెవరు? అయితే నాన్న నువ్వు అనుకున్నారా సాపట్ల గురించి? ఎవరు? బిలాయి బాలపద్దమ్మ. బాగున్నారు అంటున్నామా? పెదనాన్న మర్చిపోయిన, పెదనాన్న లేదు. వీళ్ళు రాములు పెద్దమ్మ వాళ్ళు బాగున్నారంట. ఎవరికి? శోభా వాళ్ళ నాన్నక.
మ్హూ. ఎక్కడ హైదరాబాద్లోనా? మ్హూ. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారా? అయితే అట్లా చాపట్ల గురించి అనుకున్నారు మీరు అందరూ. గుగ్గిళ్ళు కూడా చిన్నప్పుడు మన ఇంట్లో ఎక్కువ చేసేవాళ్ళు కదా. సాయంత్రం అయ్యేసరికి గుగ్గిళ్ళు లేకపోతే ఏ ఒకటి తినటానికి ఉండేవి. ఇప్పుడు అన్నీ బయట కొనుక్కొని తినేవి కదా. అసలు బాగున్నాయి, మా ఇట చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఆహా. నా ఫ్రెండ్ కోసం అయితే ఈరోజు షాపింగ్ చేశాను. ఈ షాపింగ్లో నేను ఏమేమి సెలెక్ట్ చేశానంటే ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఆఫీస్కి సంబంధించినవి. తన ఆఫీస్ రూమ్ కూడా ఉంది, అందుకని చెప్పి ఆఫీస్ చైరు, ఆఫీస్ టేబుల్ అవి కూడా చూడమని చెప్పింది. తన పేరు అయితే చెప్పొద్దనింది, అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా యూట్యూబ్లో కనిపించడం. సరే ఈరోజు అయితే నా సెలక్షనే కావాలంట, నా సెలక్షన్ బాగా నచ్చింది తనకి, అందుకే నా మీదే వదిలేసింది మొత్తం షాపింగ్ అంతా. తనైతే రాలేదులే, అసలు షాప్కే రాలేదు, అంటే ఈ ఊర్లో కాదు కదా ఉండేది తను, అందుకని నేనే వచ్చాను. నేనైతే కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టించాను. నాకు నచ్చినవన్నీ, అంటే కొన్ని నచ్చినవి తనకి ఫొటోస్ అవి పంపించాను. దీంట్లో వీడియో కూడా చూస్తుంది కదా, వీడియో చూసిన తర్వాత తనకి ఏది బాగా అనిపిస్తే అది చూసుకుంటుంది. అయితే ఈ చైర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా, వాటిల్లో ఒక 4-5 చూశాను. నాకైతే ఇదొకటి నచ్చింది. నిలబడ్డ దగ్గర కూర్చొని చూసుకుంటే నాకు బాగానే కంఫర్ట్గా అనిపించింది ఆఫీస్ చైర్ అది. మొత్తానికైతే ఒక చైర్ నాకు బాగా నచ్చి చెప్పేశాను. అదైతే కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. ఎంత అనేది తనకు చెప్పానులే ఫ్రెండ్కి, తనకైతే బాగా నచ్చిందంట. ఫోటో పెట్టంగానే చూసి నచ్చింది అని చెప్తుంది ఈ చైరు. ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది, నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది, అందుకే తనకు చెప్పాను. కానీ తనకి బాగా ఇష్టంగా ఉంది, అందుకని చెప్పి తను అదే తీసుకుంటాను. మళ్ళీ ఒకటి చెప్పింది, ఇది బీరువా టైప్లో నాకు ఒక కబోర్డ్స్ అవి కట్టించలేదు కదా, ఇలాంటివి కావాలని చెప్పింది. వాళ్ళ ఇంట్లో కబోర్డ్స్ అయితే లేవంట. ఇదిగో ఈ బీరువా టైప్లో ఉండేవన్నీ చూపించాను, వీడియో కూడా పంపించానులే. ఇవైతే కొన్ని బాగానే ఉన్నాయి, కబోర్డ్స్ లేని వాళ్ళకైతే ఇవి బాగా ఉపయోగపడతాయి. బీరువా కన్నా ప్లేస్ ఎక్కువ ఉంది వాటికి. ఇక్కడ ఒక చైర్ నాకు బాగా నచ్చింది, కాకపోతే మా ఇంట్లో అంత ప్లేస్ ఉండదు. ఫ్రెండ్కి అయితే తీసుకున్నాను ఇది, తనకు బాగా నచ్చింది, ఓకే చెప్పేశాను. నాకు ఇష్టమైనవన్నీ చూపిస్తున్నానేమో అనిపిస్తుంది నాకైతే. సర్లే, తను అర్థం చేసుకుంటుందిలే, నేను ఏది చెప్పినా కూడా అర్థం చేసుకున్నాను. అందుకే నేను పిల్లోస్ కింద ఉంటాయి మేడం, మీరు బెడ్స్ చూస్తానంటే బెడ్స్ చూడండి ఒకసారి. పిల్లోస్ అని కింద ఉంటాయి, చూపిస్తాను. బెడ్ కూడా బాగున్నట్టు. ఇది మేడం మనకి లోపల ఏంటంటే
బాగా ఎక్కువ ఉంటుంది కంపెనీ. ఇక్కడ కింద అయితే నాకు సోఫా బాగా నచ్చింది. అదైతే చాలా కాస్ట్ చెప్తున్నారు. ఫ్రెండ్కి అయితే భలే నచ్చేసింది, తను తీసేసుకున్నారు. ఇంకా ఫైనల్గా అన్నీ సెలెక్ట్ చేసి పెట్టానులే, కానీ తను ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. అంటే చెప్తాను, నేను త్వరలో వచ్చినప్పుడు మళ్ళీ వెళ్తాము ఈ షాప్కి అయితే. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే